హలో మమ్మ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరు ఆఫీషియల్ 01. టుడే బ్లాగ్ వచ్చేసి ఎక్కడో గెస్ చేయండి, చూద్దాం. ఎవరైనా కామెంట్లో అయితే చెప్పండి. అక్కడ బయటకి అయితే వెళ్ళేసరికి ఇంకా రేవంత్ రెడ్డి వెళ్తుందని చెప్పేసి ఫుల్ ట్రాఫిక్ అయితే వేసి పెట్టేశారు మన వాళ్ళు అనమాట. అప్పుడు తీసిన ఒక్కడు బయట ఒక కార్లో పోకనంట. ఫుల్ ట్రాఫిక్ చేసేసి ఒక 20 వరకు ఉన్నాయి కార్లు అయితే. అవిట్లో మొత్తం ఫుల్ ప్యాకప్. ఇంకా ఆయన మొత్తం వెళ్ళిందాకైతే ఇంకెవరు పోనివ్వలేరు అక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరినైనా పట్టుకుంటారేమో అనుకున్నారో ఏమనుకున్నారో తెలీదు. అప్పటికైతే బండ్లు అయితే ఏం పోనీలేరు, ఆఫ్ చేసేసారు. నేను కూడా అక్కడనే బండి ఆఫ్ చేసుకొని ఉన్నా. అప్పటికైతే నేను కూడా రేస్ స్టార్ట్ చేసినాను మాట్లాడ జరిగిపోయేసరికి. ఇంకా హైవే పైన అయితే ఎక్కేసి అలా ఫుల్ అయితే వ్యూ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిన. సోలో డ్రైవ్ వెళ్ళండి ఎప్పుడైనా సరే, మనకు ఫ్రీ 2 వీలర్. అందుకనే 2 వీలర్ తీసుకోవాలంటారు ఫ్రీ. మామిడికాయలు మామ ఎవరైనా చంపుకోవచ్చు. రోడ్ మొత్తం అంతే వేసుకోపండి. వాట్ ఇస్ దట్? పోలీస్ కాకా పిండు, పోలీస్ కాకా పిండు. రైట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది అనమాట. టెంపుల్కి అయితే దారి ఉంటుంది, మనకు సపరేట్ దారి ఉంటుంది ఇక్కడ. My scanner. అయ్యా 1 minute మళ్ళీ వరా. అన్న ఫెయిల్ అవుతుంది, వచ్చినప్పుడు ఇస్తాను. అయితే ఫెయిల్ అయింది పేమెంట్, కానీ ఇక్కడ దర్శనం టికెట్ అయితే తీసేసుకున్నా. ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. దర్శనం టికెట్ ఇంకా లగేజ్ టికెట్ కూడా ఉన్నది. ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాం మనం. ఇంకా చూద్దాం, చాలా ఉన్నాయి గుడిలో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండర్ వాటర్ మనం గుడిలో కూడా కానీ సోకులు పడతాం అమ్మ. అందుకని ఒక అంకుల్ వచ్చేసి నువ్వు పోతావా నేను వెళ్ళాలంటే అంకుల్ని పంపించేసిన ముంగటికి. ఎందుకంటే ముంగట లేడీస్ ఉన్నారు, వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే కానీ మంచిది. ఎందుకంటే గుడిలోకి వచ్చేసినాం మనం, బయట ఉంటే మన వచ్చే కానీ గుడిలోకి వచ్చాం కాబట్టి అక్కడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసా. లోపలికి ఎంటర్ అయిపోయినా మనకి ఎంట్రీలో వచ్చేసి మనకి వినాయకుడి విగ్రహం అయితే వస్తుంది. ఎంట్రీని మంచిగా మనం వినాయకుడి విగ్రహం అయితే దర్శించుకున్నాం. వినాయకుడి విగ్రహం దర్శించుకున్న తర్వాత అక్కడ అయ్యగారు ఉంటారు. అయ్యగారు కూడా మనకి బొట్టు పెట్టేస్తారు ఎంట్రీ అని. మన ఇష్టం, అంటే మన అమౌంట్ ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వచ్చు అక్కడ, అది మీ ఇష్టం. అది ఎంట్రీ అయితే మనకి నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహాన్ని దర్శించుకొని మనం లోపలికైతే సాగాలి. ఇక్కడికైతే లోపలికి ఎంటర్ అవుతాము. ఎగ్జాక్ట్లీ మనకి 300-250 మీటర్స్ అయితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. నీళ్ళకి వెళ్ళాలి మనం. మొత్తం టోటల్ వాటర్లో నుంచి వెళ్ళిపోవాలి టెంపుల్ దగ్గర అయితే.
ముంగట్టోడు అయితే చాలా ఏడ్చింది వాడు పాపం, చిన్న బాబు. లోపల మీకు డౌట్ రావచ్చు ఆక్సిజన్ రాదేమనుకోని, మన పైన ఉన్న పైప్ అయితే ఆక్సిజన్ అనమాట. గాలి లోపలికైతే మొత్తం లాస్ట్ వరకు గాలి వస్తూ ఉంటుంది, పోతుంటుంది. మనమేం భయపడద్దు. అక్కడక్కడ లైట్స్ అయితే ఉంటాయి, కానీ పక్కలకి ఏం చూడకండి, భయం అయితే ఉంటుంది. గోడలు చూస్తుంటే కూడా పాములు కప్పలు అవి ఉంటాయి అని చెప్పేసి అంటారు. టెంపుల్ దగ్గర అయితే మనకి వీడియోస్ అయితే తీయడానికి ఆప్షన్ అయితే ఉన్నది, ఎందుకంటే ఆ టెంపుల్ దగ్గర ఒకడున్నాడు, ఆడెవరో కూడా తెలియదు. మొత్తం వాటర్ పోసేస్తుంది అనమాట మొబైల్స్ పైన కూడా. ఇందులో మనకి సిసి కెమెరాస్ అయితే ఉంటాయి, మనమేం భయపడద్దు. అక్కడ బయటికనైతే టెంపుల్ నీకు అంతేం అనిపించేది, లోపలికి వెళ్తేనే అది ఏందో టెంపుల్ నుంచి మొత్తం ఒకేసారి అర్థమైపోతుంది అనమాట. లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసామంటే లేడీస్కి కూడా ఇక్కడ వాష్రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి, డ్రెస్ చేంజ్ కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సూపర్ ఉంది టెంపుల్ అయితే, మీరు కూడా విజిట్ చేయండి ఫ్యామిలీతో అయితే, ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ టెంపుల్. నేను స్టార్టింగ్ 8 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఏం లేదు, కొద్దిసేపు అయితే తప్పుకున్నా గోప్రో సెట్ చేసుకున్నామని. టెంపుల్స్లో అయితే గోప్రో తీసిన కదా, దాని గురించి అని చెప్పేసి పక్కకు ఆపుకొని గోప్రో ఫిట్ చేసేసుకొని స్టార్ట్ అయితే ఇంకా హలో లేదా మ్యూజిక్. అమ్మనగన్నా మాయమ్మ మాయమ్మ దండగా